అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 15 రోజులు కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే పని బాధ్యత ఎక్కువైపోయి సతమతమయ్యే, అంటే పని బాధ్యత అంటే ప్రెషరు, యాంగ్జైటీకి ఊరయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా విపరీతమైన ఖర్చులు అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకే ఖర్చు పెట్టవలసిన అవసరం, అంటే పిల్లలకి కూడా అనమాట. ఎందుకంటే 12th లార్డ్ మనకి ఈ రాశిలోనే ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ అవుతున్నారు. సో తప్పక రాబడి అనేది ఉంది, కానీ వెళ్ళేది మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఎంత వస్తుందో దానికన్నా డబుల్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా శని కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు. సో తప్పక పనిలో అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండాను మీకు ఎవరి దగ్గరైనా డబ్బు ఇచ్చి ఉంటే రావాలి అనుకున్న మొత్తం ఈ 15 రోజుల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తోందన్నమాట. అదొకటి కాకుండా మనకి మాస్ అంటే ఏంటంటే కుజుడు 3వ ఇంటికి వెళ్తున్నారు 28 జూలై టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. కేతు ఏమో 2nd హౌస్లో ఉన్నారు కనుక తప్పక సడన్గా రాబడి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే జూపిటర్ 12thలో ఉన్నారు. తప్పక ఏంటంటే ఖర్చులు మాత్రం చాలా అధికం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ అన్నమాట. సో జాగ్రత్తగా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎవరి మీద ఖర్చు పెడతారంటే, ఎందుకంటే హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి కానీ లేకపోతే డిస్టెంట్ రిలేటివ్స్ అనుకోవచ్చు, వాళ్ళకి ఎవరికైనా ఒకరికి నలత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మూలాన మీకు యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్, ప్రెషర్ ఎక్కువ పెట్టుకోవడం అనేది కనిపిస్తోంది. అందుకని తప్పక వీళ్ళందరూ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. పర్సనల్ డెవలప్మెంట్ అంటే యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక జపం చేసుకోవడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, ఒక పద్ధతిగా ఉండడం కానీ అండ్ పాజిటివ్గా ఉండడం అనేది మనం పర్సనల్ డెవలప్మెంట్ అంటాం అన్నమాట. సో వీళ్ళకి తప్పక స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఒక గురువు కింద వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మెర్కురీ కూడానే ఉన్నారు, అంటే 3rd and 12th ఉన్నారు కనుక ఈ 15 రోజులు అన్ని కష్టాలు ఏదైనా సరే కొంతవరకు కష్టం అనేది మనకి కనిపిస్తోంది. అంటే మనకి చేసే పనిలో కష్టం, దానికి ఏంటంటే ఫలితం అనేది తక్కువ కనిపిస్తోంది. సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా తక్కువ కనిపిస్తోంది. అలాగే ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కమర్షియల్గా చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఎదురు దెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే రాబడి అంత ఈజీగా రాదు, డబ్బు తొందరగా చేతి నుంచి జారిపోతుంది అనేది మనం చెప్పేది ఈ 15 రోజుల్లో. అలాగే మనం చూసామంటే మార్చ్ 3rd హౌస్కి వెళ్ళిన తర్వాత కూడాను ఇదే పరిస్థితి. సో తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏంటంటే అంటే ట్రావెలింగ్ చెప్తున్నా నేను, షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే గుళ్ళకి వెళ్ళి, అంటే గుళ్ళకి గోపురాలకి వెళ్ళి విరాళాలు ఇవ్వడం కానీ, ఒకళ్ళ గురువు కింద వెళ్ళడం కానీ, ఆయన్ని పాటించడం కానీ, వాళ్ళకి విరాళాలు ఇవ్వడం కానీ, అలాగే మంచి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ కనిపిస్తుందన్నమాట. మనం చూసామంటే 8th ఏమో మనకి రాహు ఉన్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ కానీ, ల్యాండ్ అండ్ రెవెన్యూలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక అంత ఈజీగా పనులు అవ్వవు. అండ్ ఆల్సో ఏంటంటే కోర్ట్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఎస్పెషలీ ప్రాపర్టీ ఇష్యూస్ అన్నమాట. అది విభేదాలు రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది 15 రోజుల్లో. సో జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన. సో ఎవరితోనూ కోపతాపాలకు వెళ్లకుండా, ఎక్కువ గట్టిగా మాట్లాడకుండాను నెమ్మదిగా మసలుకు పేషెంట్గా ఉండడం అనేది వీళ్ళకి సూచన ఈ 15 రోజులు. సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శివుడు దర్శనం, శివాలయంకి వెళ్ళి దర్శించుకోవడం, ఎప్పుడు మండే వెళ్ళి దర్శించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవచ్చు. అండ్ పార్వతీదేవితో కుటుంబ పరంగా ఒక పటం పెట్టుకుని ఇంట్లో అయినా పూజ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. సో తప్పక ఇవన్నీ చేయండి, చాలా బాగుంటుంది. అదొక్కటి కాకుండాను మండే ఎవరికైనా ముత్తైదువుకి ఇంటికి పిలిచి కొంచెం పెరుగన్నం పెట్టడం కూడా చాలా మంచిది. అంటే కడుపు చలవ అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే కుటుంబ పరంగా కొంతవరకు అంత ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇవన్నీ చేస్తే మంచిది. మనం ఎప్పుడు చెప్పినట్టు ఇది షార్ట్ టర్మే అండ్ ఆల్సో రాశి వారిగానే. సో ఎప్పటికైనా మీ జాతక రీత్యా చెప్పడం అనేది, పరిహారం ఇవ్వడం అని డిఫరెంట్గా ఉంటుంది. సో జాతక రీత్యా చెప్పుకోవాలి అంటే తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి, రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మన లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది,
పీరియడ్ ఏం జరుగుతుంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించిన తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.